సో భారత్ ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందా? అర్ధరాత్రి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడం ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సో పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయల చొప్పున పెరిగాయి. కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 97కు చేరుకుంది. సో ఈ ఎఫెక్ట్ దేశం మొత్తం కూడా పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సవాళ్లు భారత్లో కనిపించబోతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు చూడబోతున్నాం, ఎట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయబోతున్నాం అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోందనే చెప్పాలి. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. ఇంకోవైపు ఎక్కడికక్కడ విదేశీ ప్రయాణాలు కూడా ఆపేయాలంటూ ఇప్పటికే భారతదేశం మొత్తం కూడా అంటే ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచడంతో ఇప్పటికే అటు ప్రజల నుంచి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ మొత్తం కూడా తలకిందలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం పెట్రోల్ ఉత్పత్తులు మాత్రమే కాకుండా అటు సిఎన్జి ధరలను కూడా కిలోకి 2 రూపాయలు పెంచారు. సో దేనిపైన కూడా ఇప్పటికే కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠ మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయల చొప్పున పెరిగాయి. సో ఇది దేశం మొత్తం కూడా అమల్లోకి వచ్చేసింది అర్ధరాత్రి నుంచి. సో అదే సమయంలో అటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ అండ్ డీజిల్ పైన 25 నుంచి 30 రూపాయల నష్టాన్ని కూడా కంపెనీలు ఇప్పటికే భరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ప్రధానమైనటువంటి నగరాల్లో సిఎన్జి ధర కూడా పెరిగింది. 2 రూపాయల కిలో పెరిగింది. సో ఇప్పుడు 1 కిలో ధర గతం కంటే 2 రూపాయలు ఎక్కువగా ఉంది. సో ఇటు సిఎన్జి, అటు పెట్రోల్, ఈ 2 రేట్లు మాత్రం తెలంగాణలో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం.